టీటీడీ గోశాలలో సహజ మరణాలపై దుష్ప్రచారం చేసే క్షుద్ర రాజకీయాన్ని సరికాదని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర గోశాలను ఆయన సందర్శించారు. వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపణలను దృష్ట్యా గోశాలలోని కార్మికులను కొన్ని వివరాలు అడిగారు. వైసీపీ హయాంలో హరినాథ్ రెడ్డి గోశాల డైరెక్టర్గా ఉన్నప్పుడే గోశాల నిర్వహణ సరిగా లేదని అక్కడి కార్మికులు నారాయణకు తెలిపారు. నన్ను మాట్లాడారు చాలామంది పనిచేసే వాళ్ళు చెప్పింది ఒకటే, దానాకు ఏమాత్రం లోటు లేదు, ఫుల్గా దానికి ఆహారం పెడుతున్నాం. వైద్యులు చిన్న ప్రాబ్లమ్స్ కూడా వెంటనే డాక్టర్ పిలిచి వాళ్ళు ఇమీడియట్గా దానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. సహజంగా చనిపోయిన దాన్ని అసహజంగా దాన్ని చిత్రీకరించి చెప్పడం అంటే చెప్పినా ఇక్కడి నుంచి అంతర్జాతీయ స్థాయిలో పోతాయి వార్తలు. మనం ఈ విధంగా విషయం చదవడం ద్వారా పశువులను చూసుకున్నాడు మనల్ని చూసుకుంటామని చెప్పేసాను అంటే ఒక బ్యాడ్ ఒపీనియన్ వస్తుంది. ప్రతి వాడికి ఒక రాజకీయాలు ఉంటాయి. ఏ రాజకీయ పార్టీకి ఆ రాజకీయ పార్టీ బయట చొక్కాలు తెలుసుకోండి, నేను చొక్కాలు తెలుసుకొని చెప్పలేదు కానీ జరుగుతున్నాయి. అంతేగాని ఇట్లాంటి స్థానం వచ్చి రాజకీయాలు చేయడం ద్వారా ఏం సాధించుకుంటారు? మన వ్యవస్థని మనమే ధ్వంసం చేసేటువంటి ఒక కిరాతక క్రూరమైన చర్యపోవడానికి వీలు లేదు. ఇందాక నేను మాట్లాడినప్పుడు హరినాథ్ రెడ్డి కదా, హరినాథ్ రెడ్డి ఉన్నప్పుడు వర్కర్స్ పోయి పురుగులు ఉన్నాయి దీన్ని మార్చమని చెప్పేసి చెప్పారట. చెప్తే ఆయన ఇంకొక ఎవరో టమాటో పుచ్చిపోతే కట్ చేసుకొని పుచ్చిని పక్కన పడేస్తాం, ఇది మనం తింటాం కదా అంతే ఇది కూడా అని ఒక నిర్లక్ష్యంగా సమాధానం. అంటే పురుగులు పట్టినటువంటి దానాన్ని తీసుకొచ్చి పశువులకు వేయడం అంటే ఎంత ఘోరమేది. అట్లాంటి అధికారుల్ని వాళ్ళు తీవ్రమైన పనిష్మెంట్ ఇవ్వాలి. ఊరికే సస్పెండ్ చేయడం కాదు, ట్రాన్స్ఫర్ చేయడం కాదు.